పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసమ్మా, ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లిపక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభు, నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరూ చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంత కార్యం చేసిన దేవునికి చప్పట్లు ప్రభుని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన పక్కన పెట్టేస్తాం. ఎవరికన్నా చెప్పన్నావు అనుకో, పోయి నష్టం జరిగి ఇంటికి వెళ్తే మనం ఏం చేస్తాం, ఎందుకమ్మా బాధపడతావు, దేవుడు నీకు సహాయం చేయడా, నిన్ను పైకి లేపడా, నువ్వు ప్రార్థన చెయ్యి, లెగుతాడు పైకి అని చెబుతాడు. అది ఏం జరిగిందో అనుకో, ఆ ధైర్యంతో ప్రార్థన చేసిద్దా, చేయదు. ఏం చేసిద్ది, కింద పడిపోయిద్ది. దెబ్బ కింద పడి కుమిలిపోయి లేనిపోయిన మాటలు మొత్తం పలికి నెత్తిన శాపాన్న తెచ్చుకుంటారు. కానీ అట్లా ఉండకూడదు. మనము ఇతరులకు చెప్పినప్పుడు, అదే నీ ఇంట్లో జరిగినప్పుడు అదే విశ్వాసంతో కూడిన మాటలు
అదే విశ్వాసంతో కూడిన వాక్కులు నీలో స్థిరంగా అట్లాగే ఉండాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మనలో స్థిరంగా అట్లాగే ఉండాలా. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేయకూడదంతే. దేవా నన్నెందుకు వదిలిపెట్టావు, దేవా నన్నెందుకు కన్నావు, దేవా నాకెందుకు ఇయ్యవు, దేవా నన్నెందుకు వదిలేవు, అన్ని క్వశ్చన్ మార్కులే. అమ్మా ప్రార్థనలు ఏం చేస్తారు ఇక అన్నీ? ఈ క్వశ్చన్ జవాబులు ఎవరు చెప్పాలా? జవాబేమో ఆయన, క్వశ్చన్ ఏమో నువ్వే పెద్ద టీచరువి, ఆయన నీ కింద స్టూడెంట్ ఆయన. ఎందుకంటే టీచరు క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ పెట్టినప్పుడు ఆన్సర్ ఎవరు చేయాలా? స్టూడెంట్ చేయాలా. అప్పుడు కష్టాల్లో నువ్వేమో టీచర్ అయిపోతావు, ఏమో స్టూడెంట్ అయిపోతాడు. అయ్యా నువ్వు నాకు ఎందుకు ఇచ్చావంటే, అమ్మా నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చానమ్మా అని జవాబు చెప్పాలా యేసయ్య. తర్వాత నాకెందుకు ఈ బలహీనతలు ఇచ్చావంటే, నువ్వు చేయరాని పనులు చేశావు కాబట్టి నీకు ఈ బలహీనత వచ్చిందమ్మా అని చెప్పాలా. తర్వాత నాకెందుకు ఈ కష్టం అంటే, నువ్వు మెంటల పనులు చేసావు కదా అని ప్రతిరోజు ఆయన చెప్పి 2 సార్లు చెబితే 2 సార్లు అమ్మ క్వశ్చన్లు రావతయా రావు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నవ్వుకుంటాడు. నువ్వు వేసిన పనులన్నీ దీనికి ప్రార్థన చేయడం రాదని బతుకు అనుకుంటాడు. మనం అనుకుంటాం, ఓ మామూలు ప్రార్థన కదా, అసలు ప్రార్థన ఏం కన్నీటి ప్రార్థన, అన్ని క్వశ్చన్ మార్కులు ప్రార్థనే. జవాబు ఆయన చెప్పడు, క్వశ్చన్లుగానే ఉండిపోతాయి. అవి కాదు, ఎందుకు ఇవ్వు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు ఇస్తావు, వాళ్ళకి ఇచ్చావుగా, నాకెందుకు ఇవ్వు, నాకెందుకు ఇచ్చావు, నాకెందుకు చేసావు, చేయకుండా అది నన్ను అడిగి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అనుకో, దేవుడు ఎందుకు ఇచ్చావంటే తీసేసేవాడిని. దేవుడు శృతి కలుగున్న కాక. అమ్మా నాకెందుకు ఈ సంతానం లాగేసేవాడిని. ఏది అడిగితే క్వశ్చన్ మార్క్ అడిగి జవాబు చెప్పేసేవాడిని వెంటనే. అట్లాగా అడగకూడదు ప్రభుని, మార్తలాగా అడగాల. దేవుని స్తుతి కలుగున్న గాక. అయ్యా నీవు ఉన్నట్టయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. నువ్వున్నట్టయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. తండ్రి అనుకొని ఉంటాడు, నేను లేని ప్లేస్ ఎక్కడా మార్తా, ప్రతి ప్లేసులో నేను ఉన్నాను అని దేవుడు అనుకొని ఉంటాడు. ఎందుకంటే ఆయన సృష్టి మొత్తానికి అధిపతి. ఆయన ఇక్కడ కాదు, అక్కడ కాదు, ప్రతి చోట ఆయన సంచారం ఉంటానన్నమాట. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గర ఉన్నాడని నమ్మి ప్రార్థన చేయాలా. గుర్తుపెట్టుకోవాలా. సమస్య వచ్చింది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మకం మాత్రం నువ్వు వీడకూడదు. నీ పక్కన లేకపోయినప్పటికీ ఉన్నారో నా తండ్రి. ఏం చేశాడు? ఉన్నారు నా తండ్రి, నా దేవుడు ఉన్నారు, ఆయన నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నాతో ఉన్నారు నా తండ్రి అని నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమస్య నుండి దేవుడు నిన్ను బయటికి వేస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆ సమయంలో మార్తా మరియలు వారు ఆ విధంగా కూర్చొని, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ ఇంటికి వచ్చి ఉండే దేవుడు. ఇంక విషయం చెప్పాలంటే వాళ్ళ ఇంటిలో విశ్రమించిన దేవుడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చి దేవుడు మీ బెడ్ మీద పండుకొని విశ్రమిస్తే ఎట్లుంటో చెప్పండి. ఇక ఆ మంచం మీద పండుకుంటావా? నేనైతే పండుకోను. ఎందుకో తెలుసా? ఇక ఎప్పుడు ఆడ పండుకున్నట్టు నాకు ఉంటుంది. ఒక్కసారి వస్తే ఇక మనము మర్చిపోలేం యేసయ్య వస్తే. అటువంటిది అనేక పర్యాయములు ఇంటికి వచ్చి భోంచేసి, ఆయన ఒక్కడే కాదు ఆయన శిష్యులు కూడా ఆ ఇంటిలో ఉన్నారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన శిష్యులు కూడా వాళ్ళ ఇంటిలో ఉన్నారు. అంటే ఎంత కృప చూడండి. ప్రభుతో పాటు అపోస్తులు కూడా ఆ ఇంటిలో నివాసము చేసిన పరిశుద్ధమైన ఇల్లు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒకసారి ఒక ప్రవక్తకి ఒక ఆమె ఏం చేసిందంటే, తన మేడ పైన ఒక గది ఇచ్చింది. ఆ మేడ గదిలో ఏం చేసిందంటే, ఆయన ఉండటానికి ఒక మంచము, దీపం పెట్టుకోవడానికి ఒక దీపస్తంభము, ఇవన్నీ పెట్టి ఆయనకి తినటానికి ఒక మంచి టేబుల్ లాంటిది ఏర్పాటు చేసి, మంచినీళ్ళు పెట్టుకోవడానికి ఒక మంచి స్టాండ్ పెట్టుకొని ఆ ఇంట్లో ఆ ప్రవక్త కావాల్సిన అన్నీ కూడా ఏర్పాట్లు చేసింది. అయితే ఆయన వచ్చి పోతూ ఉండేవాడు.
ఎప్పుడొచ్చినా ఆ ప్రవక్త ఆ ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఈలోపు ఆ ఇంట్లో తన కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమేం చేసింది, ఆయన దగ్గరకు పోయి ఆయన తీసుకొస్తే ఆయన ఆమె మీద 7 మార్లు పడి ఆమెను బ్రతికిచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రార్థన చేసి ఆమెను బ్రతికిచ్చాడు. ఎందుకంటే ఆ ఇంటిలో ఆ ప్రవక్త నివాసము చేశాడు. ఒక్క మనిషి నివాసము చేస్తే చచ్చిన వాడిని లేపితే, సృష్టికర్త అయిన దేవుడు నీ ఇంట్లో నివాసం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా? హల్లెలూయా. ఆయన ఇంకా గొప్ప కార్యములు చేస్తారు. అసలు ఆయన తాకిన గ్లాస్ తీసుకెళ్ళి శవ మీద పెట్టి లేచి కూర్చోడు. దేవుని స్తుతి కలుగునగాక. కూర్చోదా అమ్మా? ఆయన తిన్న ప్లేట్ ఉండదు చూడు, ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఇది నా యేసయ్య తిన్న ప్లేట్ అని తీసుకెళ్ళి ఆడ పెట్టావు అనుకో, లేచి కూర్చుంటాడు. ఎందుకంటే దాంట్లో అంత శక్తి, ఆయన శక్తి సంపన్నుడు కాబట్టి ఆయన చేతితో ఏది తాకినా అది శక్తిని ధరించుకుంటుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను తాకితే నువ్వేమవుతున్నావు? శక్తిమంతుడు అవుతున్నా లేదా అమ్మా? నువ్వు తాకితే, నిన్ను తాకితే దేవుడు శక్తిమంతుడు చేసినప్పుడు ఆయన పుస్తకాన్ని తాకితే ఇది కూడా శక్తిమంతుడు అయిపోద్ది. దీంట్లోనికి ఆయన శక్తి వచ్చింది. తీసుకెళ్ళి శవం మీదనో రోగం ఉన్న మీద తీసుకెళ్ళి పెట్టావనుకో, దెబ్బకు లెగుస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకో తెలుసా? ఇది నా దేవుని చేతితో తాకబడింది అని విశ్వాసంతో నువ్వు తీసుకెళ్ళి పెడితే లెగిసి కూర్చుంటాడు. కానీ ఈ సమస్య వచ్చేపాటికి మార్త మరియలకు మైండ్ పనిచేయాల పాప. ఎందుకంటే సహోదరుడి మీద నా ప్రేమ. ఎందుకంటే వాళ్ళ అనాథలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, ముగ్గురే బ్రతుకుతున్నారు. ముగ్గురులో ఒకడు పోయేపాటికి ఏమనుకున్నారు వాళ్ళు? అయ్యా, ఉన్నవాడు కూడా పోయాడు, అమ్మ పోయింది, నాన్న పోయింది, నాకున్న మొగ దిక్కు కూడా వాడు కూడా వెళ్ళిపోయాడు, మా పరిస్థితి ఏందని లోక సంబంధంగా ఏడుస్తూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు లేకపోయినారు. ఈ తల్లి, అన్నం ఉండే తల్లి ఏం చేస్తుంది? ప్రభు వచ్చడనగానే పరిగెత్తుకుంటూ పోయి దేవుని దగ్గరికి పోయి, అయ్యా, నువ్వు కానీ ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని ప్రేమతో పలుకుతుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మరి ఏం చేస్తుందమ్మా? ఇంట్లోనే ఉంది, ఇంట్లో కూర్చొని ఎడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఎవరు పరిగెత్తుకుంటూ రావాలా? మరి ఎందుకంటే యేసయ్య పాదాల దగ్గర ఉండే దేవుడు మరియా. కానీ ఇక్కడ ఎందుకు ఆగిపోయింది? అక్కడ అమ్మా, ఆమె విశ్వాసము కోల్పోయి ఒక సామాన్యమైన స్థితిలోకి దిగజారిపోయి తన బంధువులతో, కుటుంబీకులతో, వచ్చిన వారితో కూర్చొని ఏడుస్తూ కూర్చుంది. యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారము చనిపోయిన ఇంటిలో 7 దినాలు ఏడుపుల దినముగా ఉంటుంది. 7 దినాలు ఏడవాలి అనగా 7 రోజులు అది వారికి ఏడుపుల దినముగా ఉంటుంది. 7 రోజులు బంధువులు వస్తూ ఉంటారు. వచ్చి ఏం చేస్తారు అమ్మా? రాగానే అమ్మా ఎంత అన్యాయం జరిగిపోయిందా అమ్మా అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఏమని? ఇదే కథ కంటిన్యూషన్. అప్పుడు దాకా నవ్వుతుండే వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా, ఒకసారి ఎట్లా జరిగింది, సత్యుడు జరిగిపోయా నేను. పోతే ఏమన్నది చేసా, ఆడికెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ప్రభు నీ బిడ్డ తీసుకున్నందుకు వందనాలు అనగానే ప్రార్థన చేసి ఆమెను అనగానే వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులు అన్నది చేసా, అయ్యా, నీ ఇంట్లో ఎగబడి తినేవాడు వచ్చాడయ్యా, ఒక్కసారి పైకి లేగువయ్యా అంటుంది. నా ప్రార్థన మొత్తం ఎడిపోయింది. నాకు అర్థం కల. నేను అందరికీ చూస్తున్నా, నీ ఇంట్లో ఎగబడి తిన్నవాడు వచ్చాడయ్యా, ఆ నీళ్ళు వచ్చాడయ్యా, ఒక్కసారి లేగువయ్యా అని స్టార్ట్ చేశారు. నాకైతే నవ్వు పక్క నాకు సచిన దగ్గర నవ్వు ఎక్కువ వచ్చింది. మరి నా కర్మ మీద నాకు తెలియదు. అసలు నేను మెంటలో ఉండడం లేదు, నాకు తెలియదు. మొత్తానికి ఆడికి వెళ్తే లోపలేమో పగలబడి నవ్వుకుంటుంటా. అసలు పోయ్యవరా, నీకు బాగా తిక్క తిరిగిద్దిరా, రేపు మన అందరికి వెళ్తాగా అనుకుంటా ఉంటా. ఒకవేళ దేవుని బిడ్డ అనుకో, దేవుని స్తోత్రం హోహో అనుకుంటా, నవ్వుకుంటా అంట. బా, ఎంత కృప దొరికింది నీకు,
మా నాన్న చూస్తానికి గొప్ప దాన్ని దొరికింది నీకు అనుకొని చాలా సంతోషిస్తా. ఒకవేళ చెప్పిన మాట వినకుండా చచ్చాడు అనుకో, ఇక అక్కడ ఎట్లుంటుంది? ఇక ఇన్నాళ్ళు నన్ను చూసి నవ్వినోడికి వాడిని చూసి ఎంత కంట్రోల్ చేసినా కంటే అప్పుడు జేబులో చేతులు వెళ్ళిపోతాయి. దేవుని స్తుతి కలుగున కాక. ఎందుకోసం? డబ్బులు ఇవ్వడం కోసమా? దేనికి? అస్సలు ఆగదు నవ్వు. అసలు నవ్వితే గ్యారెంటీ అంతర్రా. అందుకని ఏం చేస్తాం, ముఖం అంతా ఎర్రగా అయిపోయింది. వాళ్ళు అనుకుంటారు పైగారు పాపం బలి ఎడుతున్నారు, ముఖం అంతా చించుకొని ఎడుతున్నారు అనుకుని. ముఖం చించడం దేనికోసం కదా, నాకు లోపల ఏం చేస్తుంది, గిచ్చుకుంటున్నమాట. అందుకోసం ఆ గిచ్చుడి దెబ్బకి ముఖం అంతా ఎర్రగా అయిపోయింది. మొత్తానికి ప్రార్థన అయిపోయింది. బయటికి రాగానే అప్పుడు బయటకు వచ్చి నవ్వు కొంచెం ఆ మాట పలుకుతుంటే నాకు నవ్వు వచ్చేసింది. అక్కడ నేను అక్కడ నవ్వినట్టయితే మొత్తం దండేవాళ్ళు. ఎందుకు? నేను మా ఆయన పోది బాధపడుతుంటే మొన్న కారేసుకు వస్తుంటే వాళ్ళ భార్య ఎదురైంది. అనిలు ఎక్కడికి వెళ్తున్నావు అంది. ఊరు వెళ్తున్నా అన్న. ఇప్పుడు నేను చూసినట్టయితే మా ఆయన భలే సంతోషించాడు అంటుంది. నేను అన్నాను, నన్ను ఎక్కిరిచ్చారుగా, మీ ఇంట్లో ముగ్గురు వచ్చారు సరిపోయిందిగా అన్నా. నన్ను ఎక్కిరిచ్చారు ఏమని? ఏ అనిల్కి ఏం పని అంటే ఆ మాట జోక్ అంటారు కానీ భయం కోసం కాదు. జోక్గా ఎప్పుడు సేవ అని పోతాడు అని అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోని మొత్తం బిడ్డలు మొత్తం సేవకే. ఇప్పుడు అందరు ఒక్కొక్కడు ఒక సేవకి వెళ్ళి 4 దిక్కులు పోతున్నారట, ముగ్గురు పోతున్నారు. మొన్నట్టు నన్ను ఒక్కడిని ఎక్కిరిచ్చారు, మీ ఇంట్లో ముగ్గురు వచ్చారన్న. మీ ఇంట్లో ముగ్గురు వచ్చి అవునే నీళ్ళు. ఇప్పుడు కానీ మా ఆయన నిజముగా ఉన్నట్టయితే వాళ్ళ చూసి మురిసిపోయేవాడంట. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప అది అక్కడ జరిగిపోయింది. అదే అక్కడ జరిగింది ఏంటంటే, చనిపోగా మార్త వచ్చి అంటుందో ఏమని, అయ్యా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. ఆ మాటకి దేవుడు బహుగా దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడు అంటే చూడండి, తర్వాత దీని విషయం మనం వివరంగా మాట్లాడుకుందాం. 35వ వచనం చదువుకుందాం. యేసు కన్నీళ్లు విడిచెను. దేవునికి స్తుతి కలుగునగాక. యేసు కన్నీళ్లు విడిచెను. మార్త నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు, నా సహోదరుడు చావక ఉండేవాడు. ఆ తర్వాత జరిగిన సంభవాన్ని బట్టి అందరూ ఏడుస్తుంటే ఆఖరికి మరియ కూడా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి అడవగా దేవుడికి ఏమొచ్చింది? కన్నీరు వచ్చేసింది. మార్త వస్తే కన్నీరు రాలా. ఏం చెబుతున్నాడు? అమ్మా మెదలకున్నాడు. మరియ వచ్చేపాటికి దేవుడు కన్నీటితో ఏడ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మళ్ళా స్టార్ట్ అయింది వీళ్ళిద్దరికి. మళ్ళా వారు బిగినైందిరా బాబు. ఒకళ్ళేమో పాలస్తీనా లాగా ఉంది, ఒకళ్ళేమో ఇజ్రాయెల్ దేశం లాగా ఉందిరా. అమ్మ ఒక్కళ్ళ బాంబుల మీద బాంబులు ఎత్తున్నారు. ఎడా ఆ దేశం మీద ఇటు, ఈ దేశం మీద అటు దబిడీని ఎత్తున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. మధ్యలో మేమున్నాం తెల్ల జెండా. దేవుని స్తుతి కలుగునగాక. ఆగండి ఆగండి ఆగండి. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, మార్త వచ్చినప్పుడు దేవునికి కన్నీరు రాలేదు, కానీ మరియ రాగానే దేవునికి కన్నీరు వచ్చింది. దేవుని స్తుతి కలుగునగాక. ఎప్పుడైతే మరియ వచ్చి ఏడ్చిందో, ఎప్పుడైతే మరియ వచ్చి ఆయన పాదాల మీద పడిందో, తండ్రి అని పడిందో, వెంటనే దేవునికి కన్నీరు. ఆత్మలో ఏడ్చిండంట. ఆత్మలో ఏడ్చినాడు. ఆత్మలో ఏడ్చి నిట్టూర్పు విడిచి పెద్దగా ఏడ్చినాడు. దేవునికి స్తుతి కలం కన్నీరు కార్చినారని రాయబడింది. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకు దేవుడు కన్నీరు కార్చాడు? ఎందుకు దేవుడు కన్నీరు ఎప్పుడన్నా ఆలోచించామా? దేవుడు ఎందుకు కన్నీరు కార్చాడని అస్సలు దాని గురించి ఆలోచించాం. ఎందుకంటే తండ్రి ఏమో ఆయన పని మీద పోయినాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ముందే చెప్పాడు ఏమని, ఈ రోగము, ఈ వ్యాధి మరణము కోసం వచ్చింది కాదు. పైగా నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా,
ప్రతిసారి నా మహిమ ఆ ఇంట్లో ఉంటుంది కదా, నా మహిమ కింద వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, నా ఆత్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, నేను వారితో ఉన్నాను కదా, ఎందుకు వాళ్ళు విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోయినారు? దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఏడుపు కారణం ఏంటి? ఇది. ఎందుకు వీరు విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోయారు? ఎందుకు? నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టడానికి ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒక ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఇవ్వరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఇవ్వరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను
మెండుగా దీవించి ఆస్వాదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చర్చుల మధ్య జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు, భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు వీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక.